నమస్కారం అండి. ఇది పాలాష, మోదుగ, పలాష్ అని అంటారు. ఈ చెట్టు మనకి విరివిగా తెలంగాణ ప్రాంతాల్లో రోడ్డు పక్కల కూడా కనిపిస్తూ ఉంటుంది. పొలాల గట్ల మీద, ఊరు చివర అటు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ చెట్టుకి చాలా విశిష్టతలు ఉన్నాయండి. ఈ ఆకు చాలా పెద్దగా అవుతుంది. ఇలా ఉంది, పెద్దగా అవుతుంది. మన అరచేయి అంత అరచేయి కన్నా పెద్దగా అవుతుంటుంది. ఇది విస్తరాకు ఆకు కాదండి, కానీ విస్తరాకులా మనం వినియోగించుకోవచ్చు. ఈ ఆకుని చాలా చక్కగా మందంగా ఉంటుంది. దీని మీద వేడివేడిగా మనము తినే పదార్థాలు వేసుకొని తింటే చాలా ఆరోగ్యకరం అండి. అయితే మీరు గమనించినట్టయితే మన చిన్నప్పుడు మోరిపళ్ళు కానీ, రేగిపళ్ళు కానివ్వండి, చిన్నగా ఏదైనా ఊరు బయట దోశలు వేసే దుకాణాల్లో వాటిల్లో వీటితోనే మనకి వీటి మీద వాటికి వేసి ఇచ్చేవాళ్ళు. గుళ్ళో ప్రసాదాలు కూడా వీటి మీద పొంగలి కానీ, చక్కెర పొంగలి, కట్ట పొంగలి ఇలాంటివి వేసి ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. అలాంటి చక్కనైన ఆకులు ఇవి. ఆకు సంపద. చెట్టు చాలా పెద్దగా అవుతుంది. చిన్నగా కూడా మనం పెంచుకోవచ్చు. శాఖలు వివిధ శాఖలుగా వచ్చి మంచి మంచి ఆకులు అవి వస్తాయి. వీటికి ఎర్రటి పూలు వస్తాయండి వేసవి సమయానికి ముందు. వాటిని మనము ఈశ్వర ప్రీతి, శివుడికి చాలా ఇష్టము. దానికి ఈశ్వరుడికి అర్పించడానికి శివరాత్రి రోజు మనం చూస్తే మార్కెట్లో మనకి అమ్ముతూ ఉంటారు. ఫైర్ ఫ్లవర్ అని చెప్పి, ఫారెస్ట్ ఫైర్ ఫ్లవర్ అని చెప్పి మనకు అమ్ముతూ ఉంటారు. మోదుగ పూలు అవి ఈశ్వరుడికి చాలా ఇష్టం. అవి వాటితో షర్బత్ చేస్తారు తాగడానికి, బాగా చలవది. అది కాకుండా రంగులు చేస్తారు పిల్లలు హోలీలో ఆడుకోవడానికి, ఫుడ్ కలర్గా వాడచ్చు అని అంటారు. చక్కగా వీటి ఎండిపోయిన కర్రల్ని హోమంలో, వాటిల్లో, యజ్ఞ ఆగాదుల్లో కూడా వాడుతూ ఉంటారండి. వీటి కొమ్మనే వటువులు ఎవరైతే ఉపనయన సంస్కారం అయ్యి యజ్ఞోపేతం ధారణ చేసి ఉంటారో వాళ్ళ చేతిలో ధరించడానికి కూడా ఈ చెట్టు యొక్క కర్రనే ఇస్తూ ఉంటారు. ఈ ఆకులు చాలా ఉపయోగం. ప్రతి ఇంట్లో ఉండవలసండి. ఈ చెట్టు మంచిగా ఇంట్లో పెంచుకోవచ్చు మనము. ఎటువంటి ప్రమాదం ఉండదు. చక్కటి చెట్టు పెద్దగా అవుతుంది. మనం చిన్నగా కూడా పెంచుకోవచ్చు, అంటే ప్రూనింగ్ లాంటివి చేసుకొని. చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ యొక్క ఎండిపోయిన కాష్టములను, కర్రలను తీసుకొని హోమంలో కానీ, లేదా అంటే దాన్ని మనం ఆవు నెయ్యి వేసి ఇంట్లోనే భస్మం చేసుకొని ఆ భస్మాన్ని చిన్నపిల్లలకి నుదుటి మీద ధరిస్తే వాళ్ళకి దిష్టి దోషాలు పోతాయి అని చెప్పి అంటారండి పెద్దలు. అది కాకుండా కూడా వాళ్ళకి చర్మ సంబంధిత వ్యాధులు కూడా నశిస్తాయి అని చెప్పి కూడా అంటారు. అంత విశిష్టమైన చెట్టు మనకి విరివిగా లభిస్తుందండి, చాలా సులభంగా లభిస్తుంది. మీకు ఈ చెట్లు మీకు దొరకాలి, మొక్కలు వీటివి అనుకుంటే మనకి హరితహారం అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ లేదా ఇతర గవర్నమెంట్లు, ఇతర రాష్ట్ర గవర్నమెంట్లు కూడా ఫ్రీగా ఉద్యానవనాలు ఉంటాయి వాళ్ళవి. వాళ్ళ దగ్గరికి వెళ్తే 20 రూపాయలకు, కొన్నిసార్లు ఉచితంగాను, వర్షాకాలంలో మీరు వెళ్ళినట్టయితే వాళ్ళు ఉచితంగా కూడా ఇస్తూ ఉంటారు, పంపిణీ చేస్తూ ఉంటారు. మేము ఇంట్లో ఇలా పెంచుకుందాం అనుకుంటున్నాం అంటే ఇస్తారు ఉచితంగానే. అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. చక్కటి మొక్క అండి, పెద్ద వృక్షం అవుతుంది. దాన్ని మీరు ప్రూన్ చేసుకొని కూడా మీరు పెంచుకోవచ్చు. అదండి దేశవాళీ వృక్ష సంపదలో భాగంగా ఇది ఇంకొక వృక్షం గురించి మనం తెలుసుకున్నాము. జై హింద్.